చెప్పు మహా. ఎక్కడున్న వర్చన? ఇంట్లో. ఇంట్లో ఆ సీత ఉందా? ఎందుకు మహా? ఉందా లేదా? ఉన్నట్టుంది మహా. ఉన్నట్టు లేనట్టు కాదు. సీత ఉందా లేదా అని చూసి కరెక్ట్గా చెప్పు. అది ఏంటత్తా చిన్నత్తకు ఫోన్ చేసి నా గురించి అడుగుతున్నా? ఆఫీస్లో నా అవసరం ఏదైనా పడిందా? నాతో ఏదైనా పనుంటే చెప్పండి అత్తా, మీకోసం రెక్కలు కట్టుకుని మరీ ఆఫీస్లో వాలిపోతాను. నీకు నిజంగా రెక్కలున్నాయే. మర్యాదగా చెప్పు. ఇందాక నువ్వు ఆఫీస్కి వచ్చావు కదా? నేను ఆఫీస్కి రావడం ఏంటత్తా? పగటి కలలు ఏమైనా కన్నావా? నిన్ను ఆఫీస్లో నా క్యాబిన్లోనే చూశానే. నేనేమైనా దేవతనా లేదా దయ్యాన్నా ఒకేసారి 2 చోట్ల ఉండడానికి? జైల్లో ఉన్న విద్యాదేవిని ఇంటికి తీసుకొచ్చిన దానివి. ఇంట్లో ఉన్న నువ్వు ఆఫీస్కి రావడం ఒక లెక్క. ఆ లెక్క వేరత్తా. నీ మీదొట్టు, ఈ రోజు నేను ఇల్లు విడిచి ఎక్కడికి వెళ్ళలేదు. కావాలంటే చిన్నత్తయ్యని అడగండి. అవును మహా, ఇందాకటి నుంచి సీత ఇంట్లోనే ఉంది. విన్నారు కదా, ఇప్పుడు మీ అనుమానం తీరిపోయిందా? నాకు విషయం అర్థమైందత్తా, మీరెప్పుడూ నా గురించే ఆలోచిస్తున్నట్టున్నారు. అందుకే ఎక్కడ చూసినా మీకు నేనే కనిపిస్తున్నాను. నీ గురించి ఆలోచించటం తప్ప నాకు వేరే పనేం లేదనుకుంటున్నావా? అయితే మీ చిన్న మెదడు చితికిపోయి ఉంటుంది. అందుకే ఉన్నవి లేనట్టుగా లేనివి ఉన్నట్టుగా ఊహించుకుంటున్నారు. త్వరగా మంచి డాక్టర్కి చూపించుకోండి, లేకపోతే పిచ్చెక్కిందని తీసుకెళ్లి మెంటల్ హాస్పిటల్లో పడేస్తారు. నీ బోడి సలహా నాకు అవసరం లేదు. పెట్టే ఫోన్. ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాను? సీత నన్ను బాగా డిస్టర్బ్ చేస్తోంది. నన్ను పిచ్చిదాన్ని చేసి ఆడిస్తోంది. త్వరగా దానికి చెక్ పెట్టాలి.